పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవునిలో ఒక భాగమా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా నాకే సొంతము నీవెప్పుడు సొంతము నాకే సొంతము నీవెప్పుడు సొంతము నన్ను విడిచి ఎన్నడూ వెళ్ళలేవయ్యా నన్ను విడిచి ఎన్నడూ వెళ్ళలేవయ్యా త్రియేక దేవునిలో ఒక భాగమా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవునిలో ఒక భాగమా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా హల్లెలూయా. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషం నిండారులుగా మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క గొప్ప ఆదరణ మనల్ని ఆదరిస్తూ ఉంది. ఒక తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. దేవుడితో మనకున్న సంబంధాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పగా వివరిస్తుంది అంటే అంత గొప్పగా వివరిస్తుంది. ఒక తండ్రి పిల్లల సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. అమ్మలాగా ఆదరించడం, నాన్నలాగా ఓదార్చడం, దేవుడు మన కన్నీళ్లు తొడవడం, మనల్ని ఎత్తుకుని మోయడం, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం ఎంతో అద్భుతంగా తేట తెల్లగా మనకి తెలియజేస్తుంది. దేవుడు మనకి ఎంతో సమీపంగా ఉన్నాడు. ఆయన మన హృదయాల్లో వాసం చేస్తూ ఉన్నాడు. ఆయన్ని మనల్ని విడగొట్టే ఏ శక్తి కూడా లేదు. అంత బలమైన సంబంధం దేవునితో మనకుంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డని కరుణించకుండా తన చంటి పిల్లని మర్చిపోతుందా? వాళ్ళైనా మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరిచిపోను. నా అరచేతుల మీదే నువ్వు నాకు చెక్కి ఉన్నాను, నీ ప్రాకారాలన్నీ నా ఎదుట ఉన్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప సన్నిహితమైన సంబంధాన్ని దేవుడితో మనం కలిగి ఉన్నాం. అందుకని దేవుడు మనల్ని కాపరి, నేను కాపరిని, మీరు నాకు గొర్రె పిల్లలై ఉన్నారు అంటున్నాడు. ఒక గొర్రె పిల్లని కాపరి ఎలా ఎత్తుకుని మోసుకుని తిరుగుతూ ఉంటాడు. పచ్చిక బయల దగ్గరికి తీసుకెళ్ళిపోయి దానికి కడుపు నిండా ఏ విధంగా పెడతాడు, ఒక నీళ్లు ఊట దగ్గరికి తీసుకెళ్ళి దాని కడుపు నిండా నీళ్ళు ఎలా పట్టిస్తాడు, అలాగ మనల్ని నడిపించి తీసుకెళ్ళి పోషించి సంరక్షించే తండ్రిని మనం ఒక కాపరిగా కూడా కలిగి ఉన్నాం. ఇలాంటి గొప్ప సంబంధ బాంధవ్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే ప్రభు అంటున్నారు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలై ఉన్నారు. దేవుడు వల్లిగా ఉంటే మనం ఆయనలో తీగలుగా ఉన్నామంట. ఇక ద్రాక్షావల్లి తీగలు, తీగ ఎలా ఫలిస్తుంది, తీగ ఎలా జీవాన్ని కలిగి ఉంటుంది అంటే ద్రాక్షావల్లి ద్వారానే. ద్రాక్షావల్లిలో ఉన్న సారాన్ని తీసుకుని ఆ తీగ పచ్చగా ఉంటుంది, చక్కటి ఆకులు వేస్తుంది, తర్వాత చక్కటి ఫలాల్ని ఇస్తుంది. ఒకవేళ నువ్వు నాకు అక్కర్లేదు అని తీగ పక్కకెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ఎండి చచ్చిపోయి ఊరుకుంటుంది. దానికి ఏదైనా జీవం కలుగుతుంది అంటే అది ఎవరి ద్వారా వస్తుంది చెప్పండి? దేవుని ద్వారా. తీగ ద్వారా, వల్లి ద్వారానే తీగ చక్కగా నిలబడి దాని పచ్చదనం కానీ, దానికి ఆకులు కానీ, దాని పళ్ళు కానీ ఎవరిని ఆధారపడి అంటే దేవుడిని ఆధారపడి. దేవుడు అంటున్నాడు, నీకు నేను అలాగ ఉంటున్నాను,
ఏదో నీవెంతో దూరంగా, నేనెంతో దూరంగా, ఏదో నువ్వు నన్ను దండం పెట్టుకోవడానికి, ఏదో నాకు మొక్కుకోవడానికి కాదు. నేను నీకు దేవుడిగా ఉంటా. నువ్వు నేను ఒకటై ఉన్నాం. నీవు నేను ఒకటే అయి ఉన్నాం. నీలోనే నేను ఉంటాను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు కూడా ఆయనకి ఒక పేరు పెట్టమన్నాడు. ఇమ్మానుయేలు అనే పేరు పెట్టు. ఎందుకంటే తన ప్రజలకి ఆయన తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంబంధం. నేను రాజునైతే మీరు నా ప్రజలై ఉన్నారు అంటున్నాడు దేవుడు. రాజుగారు ఏం చేస్తారు ప్రజల కొరకు అంటే, ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని రాజుగారి తాపత్రయం అంతా. వీధి దీపాలు పెడతారు, రోడ్లు వేయిస్తారు, బావులు తవ్విస్తారు. ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా ఉన్నారో లేదో అని చూసుకుంటాడు ఒక రాజు. దేవుడు అంటున్నాడు, నేను రాజునై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు. ఎంత అద్భుతమైన సంబంధం దేవుడితో మనం కలిగి ఉన్నామో చూడండి. అంతేకాదు, ఇంకా గొప్ప సంబంధాన్ని దేవుడు తెలియజేశాడు. నేను మీకు శిరస్సై ఉన్నాను, మీరు నాకు శరీరమై ఉన్నారు, అవయవాలై ఉన్నారు. ఈ అవయవాలన్నీ దేని ద్వారా పనిచేస్తున్నాయి చెప్పండి? శిరస్సు ద్వారానే కదా. మన చెయ్యి కదపడమైనా, కాలు నడవడమైనా, నోరు మాట్లాడడమైనా, కన్ను చూడడమైనా ఈ బుర్ర ద్వారానే పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నడిపించేవాడిగా ఉన్నాను, నేను నిన్ను నడిపించేవాడిగా ఉన్నాను. ఇంకా గొప్ప సంబంధాన్ని దేవుడు చెప్పాడు బైబిల్లో. అదేంటి అంటే, నేను వరుడిని, నువ్వు వధువు అయి ఉన్నావు. వరుడు వధువు. దేవుడు వరుడుగా ఉంటున్నాడు. సంఘం ఏమై ఉంది అంటే ఆయనకి వధువుగా ఉంది. ఒక భర్త భార్యకి కావలసిన సమస్తాన్ని చూడవలసి ఉంది. అదేదో పెద్ద త్యాగంగా ఏదో గొప్ప పని చేసేసినట్టు. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు వరుడుగా, సంఘ వధువుగా ఉంది. దేవుడు ఎంత అంటున్నాడంటే, మనల్ని ఎంతగా సంరక్షిస్తాడంటే, అన్నీ ఏం కావాలో అన్నీ తెచ్చిపెట్టడం, అన్నీ తెచ్చిపెడతాడు. ఒక భర్త, నిజమైన భర్త చేసే పనులు ఏంటంటే, ఇంట్లో భార్యకి బిడ్డలకు కావలసినవన్నీ తెచ్చిపెడతాడు. పొద్దస్తమాను కష్టపడతాడు. అది బాధ్యత. అదేది గొప్పగా ఫీల్ అయ్యే విషయం ఏమి కాదు. నేను ఎంత కష్టపడిపోతున్నానో చూడండి, నేను ఎన్ని చేసేస్తున్నానో చూడండి అనేది ఏం కాదు. దేవుడు అంటున్నాడు. అందుకనే దేవుడు ఈ సంబంధాన్ని చెప్పాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, అన్నీ తానే చేస్తున్నా గొప్ప తండ్రి, పరమ తండ్రి, మంచి తండ్రి నీడలోకి వచ్చేస్తాం మనం. లోకానికి ఇంకా ఈ విషయం అర్థం కాక దేవుని బిడ్డలారు ఎంతగా సతమతమైపోతున్నారు. ఎన్ని కష్టాలు, పుట్టెడు కష్టాలతో, పుట్టెడు దుఃఖంతో. ఎవరైనా ఒక సమస్యలో కూరుకుపోయి బాధపడుతున్నారు అనే విషయం తెలిస్తే, అయ్యో యేసు అనే నామం వాళ్ళకి తెలియలేదే అని నేను కూడా బాధపడుతూ ఉంటాను. యేసు అని ఒకసారి పిలిస్తే, యేసయ్యా అని పిలిస్తే ఆయన వచ్చి సహాయం చేస్తాడు కదా, ఆయన వచ్చి ఆదుకుంటాడు కదా, బాధలన్నీ తీసేస్తాడు కదా, కష్టాలన్నిటి నుండి విడిపించేస్తాడు కదా. కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరంతా తుడిచేస్తాడు కదా, దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు కదా. అయ్యో వీళ్ళకి యేసు తెలియలేదేంటి అని బాధపడిపోతూ ఉంటాను నేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనకి సమస్తమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ సత్యాన్ని తెలియని క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏదో గుడికి వస్తున్నాం కానీ మా బాధలు మేమే పడాలేమో అనుకుంటారు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నీ కష్టాల నుండి విడిపించే దేవుడు. నువ్వు బాధపడతా ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేని దేవుడు. హల్లెలూయా. అందుకనే మన బాధలన్నిటి కోసం ఏమయ్యాడట ఆయన? బాధనొందాడు. మన బాధలన్నిటి కోసం ఆయన బాధనొందాడు. మన స్వస్థత కోసమే ఆయన గాయాలు పొందాడు. దేవుని బిడ్డలారా, దేవుడు భయంకరమైన ఘోరమైన శిలువ మరణాన్ని పొందాడు.
శాపగ్రస్తమైనది అది. ఇశ్రాయేలీయుల్లో చాలా శాపగ్రస్తమైన మరణం. అంటే బాధపడుతూ చావడం. ఏదో కత్తితో పొడిస్తే చచ్చిపోతారు వెంటనే. కానీ ఇది అలా కాదు. బాధపడుతూ, నిలువెల్లా బాధపడుతూ అపహసింపబడుతూ, అవహేళన చేయబడుతూ, క్రూరమైన హింసతో కూడిన శిలువ మరణాన్ని యేసయ్య ఎందుకు భరించాడు అంటే మన శాపమంతటిని తీసివేయడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నా బాధల్లో నేను ఉండాలేమో, నా కష్టాల్లో నేను ఉండాలేమో అనుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవుడి దగ్గరికి వచ్చిన నీకు అద్భుతమైన ఆ తండ్రి తన చేతుల్లోకి తీసుకుని ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన ఇచ్చే ప్రేమ ఎంత గొప్పదో. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, స్నేహ బంధాలతో నేను స్నేహిస్తున్నాను. ఒక స్నేహితుడికి చెప్పుకుంటా ఉంటే సామాన్యంగా లోకంలో స్నేహితులు ఉన్నవారు చాలా ఉపశమనాన్ని పొందుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్నేహితుడు ఉన్నప్పుడు తన బాధ అంతా పంచుకుంటూ ఉంటే ఏమవుతాడు, కొంచెం తేలికవుతూ ఉంటాడు, హృదయంలో కొంచెం తేలికవుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నేను నీకు స్నేహితుడిగా ఉన్నాను కదా. హల్లెలూయా. ఆ గొప్ప స్నేహితుడికి నీవు ఆయన దగ్గర కూర్చుంటే ఎంత ఉపశమనం, ఎంత ఆదరణ, ఎంత ధైర్యం, ఎంత బలం వచ్చేస్తుంది దేవుని బిడ్డలారా, ఎంత బలం. అందుకనే ప్రభు చెప్పారు, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో సమాధానం, సంతోషం, శాంతి ఇవి మనుషులు పరిపూర్ణంగా అందించలేరు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా శాంతి అలా ఉండదు. హల్లెలూయా. నీ గుండెల్లో ఒక నిబ్బరం, ఒక ధైర్యం. ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో అలాగ కూర్చుని ఉండిపోయినప్పుడు వచ్చే ఆ సన్నిధి సమాధానం ఇంతంతా కాదు, అంత గొప్ప అనుబంధాన్ని మనము దేవునితో కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒక రాజు రాబోతుంది, మనల్ని మిక్కటంగా ప్రేమిస్తున్న తండ్రి దగ్గరికి మనం చేర్చబడబోతున్నాం. హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్తుంది, అక్కడ ఏడుపు లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ బాధ లేదు, ఆకలి లేదు, చీకటి లేదు. ఒక ఆనందకరమైన స్థితిని, ఒక పరిపూర్ణమైన స్థితిని పొందేలాగా నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి, స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళాను అని మన తండ్రి చెప్తున్నాడు. స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఏంటంటే ఎన్ని విషయాలు ఒక్క మాట చెబితే ఆయన పలికే దేవుడై ఉన్నాడు. ఆయన రోజు తన పిల్లలతో మాట్లాడతాడు, ప్రతి విషయాన్ని ఆయన చెబుతాడు, ఆయన ప్రతి విషయాన్ని మనకు చెప్తాడు. నేను యేసుప్రభుని పొందిన తర్వాత నాకు కలిగిన ఒక గొప్ప మధురమైన అనుభవం ఏంటి అంటే, రేపేం జరుగుతుందో ఈరోజు నాకు చెప్తాడు నా తండ్రి. అన్నీ చెప్పేస్తాడు, అన్నీ చెప్తాడు. అంత మంచి ప్రేమగల తండ్రిని మనం కలిగి ఉన్నాం. తన బిడ్డలతో ముచ్చటించువాడై ఉన్నాడు, ఆయన మాట్లాడేవాడై ఉన్నాడు. అన్ని విషయాలు ఇదిగో ఈ రీతిగా దేవుడు ఈ రీతిగా శత్రువు ఇలా చేయాలనుకుంటున్నాడు, అలా చేయాలనుకుంటున్నాడు అని మనకు ముందుగానే తెలియచేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఒక బద్ధ శత్రువుని మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక బద్ధ శత్రువుని కలిగి ఉన్నాం. వాడు ఈ లోకంలో మనల్ని నాశనం చేయాలని, మనల్ని బాధించాలని తిరుగుతూ ఉన్న శాతానుని మనము కలిగి ఉన్నాం. వాడు ఏం చేస్తున్నాడంటే, లోకములో వాడు తిరుగుతున్నాడు. వాడు తన బిడ్డలైన వారిని, యేసయ్య బిడ్డల్ని కూడా వాడు ఎలాగైనా తప్పు త్రోవలు పట్టించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు మనతో మాట్లాడుతూ, మనకి మెలుకు కలుగజేస్తూ, మనల్ని బాగు చేసుకునే తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనం పేతురు గురించి చదివినప్పుడు, సాతాను ముమ్మారు అతడు బొంకునట్లుగా చేయాలనుకున్నాడు. అందుకనే అది ఎవరి పని అంటే, సాతాను చేస్తున్నాడు ఆ పని అని లోకంలో ఉన్న మనుషులకు తెలీదు. అప్పుడు వరకు ఆయన కూడా తిరిగాడు కదా, ఏంటి దేవుడు ఎవరో
నాకు తెలియదని బొగ్గుతున్నాడు ఏంటి అనుకుంటాం. ముందుగా యేసయ్య చెప్పేశాడు, ఇదిగో సాతాను నిన్ను జల్లిడేస్తుంది. సాతాను ఏం చేస్తుందట? నిన్ను ఒక్క ఊపేస్తుంది. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అనే విషయాన్ని ఎప్పుడు చెప్పేశాడు దేవుడు? ముందుగానే చెప్పేశాడు. నువ్వైతే ఆ పేతురు హృదయం ఏంటి అంటే దేవుడంటే ప్రేమ, పిచ్చి ప్రేమ, దేవుడంటే బాగా ఇష్టం, దేవుడితో చావైనా రేవైనా దేవుడితోనే అనే మంచి వ్యక్తి ఆయన పేతురు. అందుకనే ప్రభుని పట్టుకెళ్ళిపోవడానికి వస్తుంటే ఏం చేశాడు చెప్పండి? సైనికుడిని నరికేద్దారని చూశాడు, పక్కన తగిలింది, చెవు ఊడిపోయి కింద పడింది. మన తండ్రి ప్రేమ గలవాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు అనే సంగతి పేతురికి తెలియదు కాబట్టి ఎవరో మనిషి పని చేస్తున్నాడు అనుకుని చెవు తగ నరిగితే వెంటనే యేసయ్య తీసుకొచ్చి మళ్ళీ చెవు అతికించేస్తాడు. హల్లెలూయా. చాలామంది లోకస్తులు అదే అనుకుంటారు. క్రైస్తవులు అంటే వీళ్ళకొక దేవుడు ఉన్నాడు, వీళ్ళని ప్రేమించే దేవుడేమో అనుకుంటాడు. ఆ తర్వాత అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు అందరి దేవుడు, అందరి ప్రభు, అందరి రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన లోకమంతటినీ ప్రేమిస్తున్నాడు. నేను అనుకుంటాను ఆ మల్కు అన్నవాడు అప్పటి వరకు యేసు ప్రభులో ఉన్న ఇంత ప్రేమ, ఇంత స్వచ్ఛత చూసి ఉండాడు. ఎప్పుడైతే ఇలాగ చెవి నరకబడిందో టక్కమని తీసి మళ్ళీ అతికించేశాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురు ఎందుకు అబద్ధం ఆడాడు, ఎందుకు బంకాడు అంటే యేసయ్య ముందే చెప్పాడు, నిన్ను సాతాను ఏం చేస్తుంది? జల్లిడేసింది కాబట్టి ముమ్మారు బొంకేసిన తర్వాత అప్పుడు అర్థమైంది. కోడి కూసినప్పుడు అమ్మో దేవుడు చెప్పాడు కదా ముందుకని అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా క్షమించని అప్పుడే ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన విరోధి అయిన అప్పవాది మనకి విరోధంగా తిరుగుతున్నాడు, దేవుడి నుండి మనల్ని వేరు చేయాలని. అందుకనే దేవుడు మెలకువగా ఉండి ప్రార్థనలు చేయండి అని ముందుగానే సాతాను ఏం చేస్తాడో దాని కుయుక్తి, దాని తంత్రం, దాని మంత్రం అంతా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్లో మనము ఇశ్రాయేలీయులకి ఆ రోజుల్లో శత్రువులుగా ఉన్నవారు మనకి కనబడుతున్నారు. ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాలేదు కాబట్టి వాళ్ళు సాతాను యొక్క క్రియను బాహ్యంగా చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు సిలువ వేయబడ్డాడో, ఆయన ఈ లోకానికి వచ్చాడో అప్పుడు సాతాను క్రియ లయపరచబడింది. దేవునికి స్తోత్రం. సాతాను బాహాటంగా కనబడ్డాడు. అప్పుడు సాతాను యొక్క తంత్రం తెలియని ఆ దినాలలో ఇశ్రాయేలీల్లో శత్రువులు అనేవారు వారి దగ్గరికి మీదకొచ్చి పడినప్పుడు దేవుడు వాళ్ళని రక్షించడానికి న్యాయాధిపతులను పెట్టేవాడు. చుట్టుపక్కల ఉన్న అన్యులైన విరోధులైన శత్రువులు ఇశ్రాయేలీల మీద పడినప్పుడల్లా దేవుడు ఒక న్యాయాధిపతిని లేపేవాడు. ఎప్పుడు శత్రువులు వాళ్ళ మీద వచ్చి పడేవారంటే వాళ్ళు దేవుని దృష్టిలో ద్రోహులైనప్పుడు. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి ఏమయ్యారట? దోషులయ్యారు గనుక యెహోవా హోషేరును ఏలు కనాను రాసైన యాబేను చేతికి వారిని అప్పగించాడు. దేవుడు వదిలేసేవాడు. వదిలినప్పుడు శత్రువులు వచ్చి వాళ్ళు మీద పడేవారు. ఎందుకు అంటే వాళ్ళు దోషంలో ఉన్నారు కనుక. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, మనలో శత్రువుకి అంకే ఏదైనా ఒక చెడుతనం ఉన్నది అంటే అది ఒక అవిశ్వాసము, ఒక గర్వము, ఒక కోపము, ఒక అపవిత్రమైన ఆలోచనలు, ఏదో ఒకటి ఒక చీకటి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సాతాను దాన్ని పట్టుకుని మన లోపలికి రావడానికి, మనలో చొరబడడానికి
మనల్ని నాశనం చేయడానికి వాళ్ళు వస్తూ ఉంటాడు. అందుకనే ప్రభు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన రక్తాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, మనము ఏ లోపం, ఏ బలహీనత, ఏ తప్పులో ఉన్నప్పుడు సాతాను వచ్చి మన మీద పడి మనల్ని నాశనం చేస్తాడు, మనల్ని చంపుతాడు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడు. అందుకని దేవుడు ఏం చేశాడు అంటే తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలైన వారు ఎప్పుడూ కూడా దేవుని రక్తంతో కడగబడతా ఉండాలి, శుద్ధీకరింపబడతా ఉండాలి. ప్రభువా నీ రక్తంతో కడగండి, నీకు విరోధమైన ఒక్క తలంపు, ఒక్క ఊహ, ఒక మాట లేకుండా శుద్ధీకరించండి. ఏ చీకటి ఆలోచన నీలో ఉన్న సాతాను నీలోకి చొరబడడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే ఎల్లప్పుడూ దేవుని రక్తం చేత కడగబడేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి లోపాలు, వారి బలహీనతలు, వారి తప్పిదాలు దేవుని దగ్గర ఒప్పుకునేవారు ధన్యులు. అందుకని అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడట. వాటిని ఒప్పుకుంటున్నప్పుడు ఏమవుతుంది? దేవుడు కనికరం నీ మీదకి వస్తుంది. ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడు? క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నీ మనసు శుద్ధిగా ఉండాలి, నీ తలంపులు శుద్ధిగా ఉండాలి అని ప్రభు తన పరిశుద్ధమైన రక్తాన్నే నీకు ఇచ్చేశాడు. ఎందుకంటే సాతాను వచ్చి నిన్ను నాశనం చేస్తాడేమో, వాడు దేవుని నుండి దూరపరుస్తాడేమో, నిన్ను వాడు దేవుడిచ్చిన శ్రేష్టమైనవి దొంగిలిస్తాడేమో అనే దేవుడు పరిశుద్ధమైన రక్తం మనకి ఇవ్వబడింది. ఇశ్రాయేలీయులు శుద్ధీకరించబడాలంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు రక్తం లేనప్పుడు శుద్ధీకరణ కోసం పావురాల రక్తం, గొర్రెల రక్తం వాళ్ళకి సంపూర్ణ శుద్ధి కలిగి చేయలేకపోయిందట. అది ఎంతగానో కష్టంగా ఉండేది. ఒక పావురపు పిల్లని, ఒక గొర్రె పిల్లని వాళ్ళు ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, వారి మీద దాని మీద చేతులు పెట్టాలి, వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి, అప్పుడు అది వధించబడాలి, ఆ రక్తం వాళ్ళ మీద ప్రోక్షించబడాలి. ఇంత కానీ ఈ రోజున యేసయ్యా నీ రక్తంతో నేను కడగండి యేసయ్యా అని అడిగిన ప్రతి వాళ్ళు హృదయం ఏమైపోతుంది? హిమమంత తెల్లగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ పిల్లల కొరకు వందనాలు అయ్యా. అయ్యా నీ పిల్లల కొరకు వందనాలు అయ్యా. ఇక్కడ చేరిన బిడ్డల కొరకు వందనాలు. ఒక్కొక్కరి నీ ప్రేమ ఉన్నందుకు వందనాలయ్యా. నీ పరిపూర్ణమైన ప్రేమ కొరకు వందనాలయ్యా. నువ్వెంతో ప్రేమిస్తున్న నీ పిల్లలయ్యా, ఎంతో ప్రేమిస్తున్న నీ బిడ్డలయ్యా, ఎంతో దయ కలిగి ఉన్నావయ్యా. మరి ఎడలు ఎంతో దయ కలిగి ఉన్నావయ్యా, ఎంతో కృపలనిస్తున్నావయ్యా. రోజు క్రొత్త కృపనిస్తున్నావయ్యా, క్రొత్త కృపనిస్తున్నావయ్యా. దీవెనలు వర్షాలు క్రమరిస్తున్నావు. అయ్యో సాతాన్ని చేయించడానికి నీ రక్తం ఇచ్చేస్తావయ్యా, నీ సన్నిధిని ఇచ్చేస్తావు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు మొదలు నీ బిడ్డలు నీ సంతోషములో పాలివారవుదురుగాక. నీ సంతోషం, నీ సంతోషం, నీ సమాధానం, నీ వెలుగు, నీ బలం, నీ ధైర్యం, నీ జ్ఞానం యేసు నామములో కలిగి ఉందురుగాక. యేసు నామములో కలిగి ఉందురుగాక. అపవాది క్రియలు లయమైపోవునుగాక. అద్భుతాలు జరగనుగాక. ఆశీర్వదిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. మేలు కలుగనుగాక, మేలు కలుగనుగాక. ఆ బిజినెస్ లో మేలు కలుగనుగాక, చేతి పనుల్లో మేలు కలుగనుగాక. అయ్యా తండ్రి ఉద్యోగంలో మేలు కలుగనుగాక. బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన నీ కాపుదల ఉండనుగా. రక్త కంచె వేయబడినగా, కీడు
తొలగిపోవునుగాక. కీడు పాడు నాశనం కొట్టివేయబడునుగా. అపాయాలు ప్రమాదాలు తొలగిపోవునుగా. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఆశీర్వదింపబడదురుగా. యజమానులో ఎవరు రక్షణ లేకుండా ఉన్నారు వారికి రక్షణ కలుగునుగా. త్రాగుబోతులు, తిరిగిపోతులు యేసు నామమున మారిపోదురుగా, మారిపోదురుగా. అప్పు బాధ యేసు నామమున కొట్టివేయబడును. వివాహాశీర్వాదం పొందలేని బిడ్డలు వివాహాశీర్వాదాన్ని పొందుకొందురుగా. యేసు నామమున పొందుకొందురుగా. సంతానము లేని బిడ్డను సంతానాశీర్వాదాన్ని పొందుకొందురుగా. దీవించండి రాజు, దీవించండి నాయన. ఒక్కొక్కరిని దీవించండి. పరిశుద్ధ రక్తము చేత కప్పమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అందరికీ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.